బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని మహిళపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని బుధవారం రాత్రి భీమిలి గోస్తానిధి నది సమీపంలో సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుళ్లూరు పోలీసులు ముగ్గురిని విశాఖ నుంచి గుంటూరుకు తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ వివిఆర్ కృష్ణంరాజు, సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయగా మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఓ టీవీ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తం ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణంరాజుతో పాటు సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాజధాని ప్రాంత ప్రజలు ఈ వ్యాఖ్యలకు నిరసనగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న కృష్ణంరాజును ఎట్టకేళ్లకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్టకేళ్లకు జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని మహిళలపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని బుధవారం రాత్రి భీమిలి గోస్తాని నది సమీపంలో సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుళ్లూరు పోలీసులు ముగ్గురిని విశాఖ నుంచి గుంటూరుకు తీసుకొస్తున్నట్టుగా సమాచారం. ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ వివిఆర్ కృష్ణంరాజు, అలాగే సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయగా మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఒక టీవీ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తం ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణంరాజుతో పాటు సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాజధాని ప్రాంత ప్రజలు ఈ వ్యాఖ్యలకు నిరసనగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు.
కొద్ది రోజులుగా పరారీలో ఉన్న కృష్ణంరాజును ఎట్టకేళ్లకు పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్టకేళ్లకి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే కేసు కింద ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పరారీలో ఉన్నట్టుగా తెలిసింది. అలాగే ఇప్పుడు పోలీసులు ఆయన్ని సెల్ టవర్ ఆధారంగానే ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయనతో పాటు కృష్ణంరాజుతో పాటు మరొక ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సెల్ టవర్ లొకేషన్ ఆధారంగానే కృష్ణంరాజును పట్టుకున్నారు పోలీసులు. అయితే శ్రీకాకుళం నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయితే ఆయన అభ్యంతరకర అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులోనే కృష్ణంరాజుని A1 నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అయితే అరెస్ట్ చేశారు. ఆయన్ని 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే దీనికి సంబంధించి సాక్షి యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పాలని అక్కడ ప్రాంత ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే గతంలో మనం చూసుకున్నాం, సాక్షి టీవీ మీద కూడా సాక్షి టీవీ యాజమాన్యం మీద కానీ లేదంటే అక్కడ ఆఫీస్ మీద కూడా దాడులు జరిగిన ఘటన అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే అదే నేపథ్యంలో ఇప్పుడు ఇతన్ని కూడా కృష్ణంరాజుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు కూడా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఇప్పటికే ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే ఇవాళ కృష్ణంరాజుని మంగళగిరిలో హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. ఈయన్ని సెల్ టవర్ ఆధారంగానే కృష్ణంరాజుని పోలీసులు అరెస్ట్ చేయడం మనకు తెలుస్తూ ఉంది. ఆయన్ని శ్రీకాకుళం నుంచి గుంటూరుకి అయితే ఇప్పుడు తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం.